బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో బనకచెర్లపై పొలిటికల్ హీట్ పెరుగుతోంది. బనకచెర్ల ప్రాజెక్టుపై తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. చట్టపరంగా బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకుంటామని వ్యాఖ్యానించారు. బనకచెర్లతో తెలంగాణకు ఎటువంటి నష్టం లేదని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పటం సరికాదన్నారు. తెలంగాణకు ఎలాంటి నష్టం కలుగుతోందో వివరణ ఇచ్చేలా ఈ నెల 30న పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు. ప్రతాప్, ఏదైతే బనకచెర్లపై నీటి వివాదానికి సంబంధించి చంద్రబాబు చేసిన కామెంట్స్ పైన ఇప్పుడు కాంగ్రెస్ నేతలు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, అసలు మంత్రి ఉత్తమ్ ఏమన్నారు? హరీష, దీనికి సంబంధించి ముఖ్యంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఏపీ దూకుగా వ్యవహరిస్తుంది. ఒకవైపు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెలంగాణకు నష్టం లేదంటూనే మరోవైపు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన ఇతర అంశాలపైన కూడా ఫోకస్ పెడుతుంది. అయితే ఈ విషయానికి సంబంధించి కూడా తెలంగాణలో ఒక పొలిటికల్ హీట్ అయితే నెలకొందని చెప్పవచ్చు. ఈ అంశానికి సంబంధించి ప్రతిపక్షాలు ఈ మధ్య కాలంలో దీనికి సంబంధించి గోదావరి నీటి విషయంలో ఏపీ చేస్తున్న దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవాలని చెప్పేసి చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే కేంద్రానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కూడా దీనికి సంబంధించి ఈ నెల 19న ఢిల్లీకి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డితో కలిసి కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా తెలంగాణకు ఏం నష్టం జరుగుతుంది, ఏ విధంగా నష్టం జరుగుతుంది అనే అంశానికి సంబంధించి సిఆర్ పాటిల్ వివరించిన నేపథ్యంలో సిఆర్ పాటిల్ కూడా దీనికి సంబంధించి నివేదిక ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించవద్దని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన దానికి కూడా సిఆర్ పాటిల్ అంగీకరించినట్టుగా కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఒకవైపు కేంద్రానికి వద్ద గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి ముఖ్యంగా గోదావరి వాటర్ ని పెన్నా బేసిన్ లోకి తీసుకెళ్లడానికి సంబంధించిన అంశానికి సంబంధించి తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. మరోవైపు గోదావరిలో తెలంగాణ వాటా ఏదైతే 968 టీఎంసీలు ఉన్నాయో 968 టీఎంసీలకు సంబంధించిన ప్రాజెక్టుల అంశాలకు సంబంధించి ఏ విధంగా నష్టం జరిగే అవకాశం ఉంటుందనే అంశాన్ని వివరించాలని చెప్పేసి నిర్ణయించింది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒకసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఆల్ పార్టీస్ లకు సంబంధించిన ఎంపీలకు ఒకసారి సచివాలయం వేదికగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఈసారి మరోసారి మొత్తం ప్రజాప్రతినిధులకు అందరూ కూడా ప్రజాభవన్ వేదికగా మరోసారి కూడా దీన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించారు. ఈ నెల 30న ఎమ్మెల్యేలకు అందరికీ ప్రజాప్రతినిధులందరికీ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు కూడా ప్రభుత్వం అయితే నిర్ణయించింది. దీనికి సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు అధికారులతో రివ్యూ కూడా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఏవేవైతే నష్టం జరుగుతుందో దీనివల్ల ఏపీ చేపడుతున్న గోదావరి బనకచెర్ల వల్ల తెలంగాణకు జరిగే నష్టానికి సంబంధించి ప్రజాప్రతినిధులకు కూడా మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి. దీనివల్ల అందరూ ఆల్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా దీనికి సంబంధించి దీన్ని వ్యతిరేకించేందుకు వరకు కూడా ఖచ్చితంగా ముందుకెళ్తామంటూ కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. ఖచ్చితంగా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు ను అడ్డుకొని తీరుతామంటున్నారు. ఒకవైపు ఏపీ దూకుడుగా వివరిస్తూ తెలంగాణకు నష్టం లేదంటుంది. ఎందుకు నష్టం, ఏ విధంగా నష్టం జరుగుతుందనే అంశాన్ని ఖచ్చితంగా ప్రస్తావిస్తాం. ఇప్పటికే దీనికి సంబంధించి గోదావరిలో ఉపనదులు కలిసిన తర్వాత ఏదైతే ప్రాణహిత, ఇంద్రావతి ఈ నదులు కలిసిన తర్వాతనే వరద ఎక్కువగా ఉంటుంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ప్రాణహితకు సంబంధించిన కానీ అదేవిధంగా ఇంద్రావతికి సంబంధించి కానీ ఒకవైపు మహారాష్ట్ర కానీ మరోవైపు ఛత్తీస్గఢ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా ప్రాజెక్టులు నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అక్కడ ఇప్పటికే గోదావరిలో వాటర్ కూడా తగ్గిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణకు కేటాయించిన ఏదైతే 968 టీఎంసీల నీటి కేటాయింపులు ఉన్నాయి, ఆ నీటి కేటాయింపులకు పోయినా కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఏపీ గనక గోదావరి బనకచెర్లను గనక అంటే వేగవంతంగా ప్రాజెక్ట్ ను చేపట్టినట్లయితే దీనికి సంబంధించి ట్రిబ్యునల్ ఇప్పుడు ఏర్పాటు చేశారు. కాబట్టి ట్రిబ్యునల్ లో నీటి అలొకేషన్ కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ పైన కూడా దీని వల్ల ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని ప్రజాప్రతినిధులకు అందరూ కూడా వివరించి ఏపీ చేపడుతున్న ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణకు జరిగే నష్టాన్ని అంతా కూడా వివరించాలని కూడా చూస్తుంది. మరోవైపు గత ప్రభుత్వంలో ఎలాంటి పరిస్థితులు జరిగినా ఏం జరిగిందనే దాన్ని కూడా మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించాలని చెప్పేసి భావిస్తున్నారు. ఇప్పటికే గత ప్రభుత్వంలో కేసీఆర్ అప్పుడు సీఎం గా ఉన్నప్పుడు గోదావరి నీటిని రాయలసీమకు తరలిస్తామని చెప్పేసి చెప్పారు. కాబట్టి ఆ అంశానికి సంబంధించిన అంశాన్ని కూడా మరోసారి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించి ఈ ప్రభుత్వం అంటే ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా న్యాయపరమైన అంశాలు ఉన్నాయనే దాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్లే అంశాలను అన్నింటినీ కూడా వివరించే అవకాశం ఉంటుంది. హరీష, థ్యాంక్ యూ ప్రతాప్.